గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు ఈనాడు పేపర్లోని న్యూస్ అనాలిసిస్ ఒకసారి మనం చూసినట్టయితే మేజర్గా ఉగ్రవాదంపై పోరులో ఎంత దూరమైనా వెళ్తాం, లక్ష్యం సాధించాకే సింధూర్కు విరామం, పౌరులకు నష్టం లేకుండా జాగ్రత్త తీసుకున్నాం, ఎవరి ఒత్తిడి మనపై లేదు, లోక్సభ చర్చలో రాజ్నాథ్ స్పష్టీకరణ. సో నిన్న లోక్సభలో ఆపరేషన్ సింధూర్ పై సుదీర్ఘ చర్చ జరిగింది. సో దీనికి ప్రతిపక్షాలు అడిగిన క్వశ్చన్లకు లోక్సభలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన సుదీర్ఘ ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. సో మేజర్ గా ఒక 3-4 పాయింట్స్ మనం చూసినట్టయితే, ఆపరేషన్ సింధూర్ అనేది భారతదేశంపై ఎవరైనా టెర్రరిస్టులు దాడి చేస్తే వాళ్లకు ప్రతిచర్యగా ఈ ఆపరేషన్ సింధూర్ చేశామని చెప్పి లోక్సభలో రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, ఈ ఆపరేషన్ సింధూర్ ఆపినప్పుడు ఏ దేశ ప్రభావం మన దగ్గర పనిచేయలేదు, కేవలం పాకిస్తానే మేము ఇట్లా ఆపుతామని చెప్పి రిక్వెస్ట్ చేయడం వల్లనే, కాళ్ళబేరానికి రావడం వల్లనే ఆపరేషన్ సింధూర్ ఆగిపోయింది కూడా కాదు, కొంచెం విరామం ఇచ్చాం. మరలా ఎవరైనా భారత్ పై ఏదన్నా దుశ్చర్యలకు పాల్పడితే ఎప్పటికీ ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుందని చెప్పి రాజ్నాథ్ సింగ్ లోక్సభలో చెప్పడం జరిగింది. సో చాలా బీజేపీ నుంచి ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ కానీ, అమిత్ షా కానీ, రాజ్నాథ్ సింగ్ కానీ, వీళ్ళు ఏదైతే ప్రతిపక్ష సభ్యులు అడిగిన క్వశ్చన్లకు సుదీర్ఘమైన సమాధానాలు నిన్న లోక్సభలో ఇవ్వడం జరిగింది. దాదాపు నిన్న మొత్తం దీనిపైనే చర్చ కావడం విశేషం. అనూహ్య పరంగా నిన్ననే, అంటే పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి సులేమాన్ హతం అని చెప్పి నిన్న ఒక వార్త కూడా రావడం జరిగింది. అంటే ఏదైతే పహల్గామ్ కు ఏదైతే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో పహల్గామ్ లో ఆ రోజు టూరిస్టులను ఎవరైనా చంపారో వీళ్ళ ముఠా నాయకుడు సులేమాన్ అన్నమాట. ఇతన్ని సైన్యం మట్టుపట్టింది. సో ఆపరేషన్ మహాదేవితో మట్టుబెట్టిన సైన్యం అని చెప్పి ఇక్కడ మనం చూడొచ్చు. సోనామార్గ్ టన్నెల్లో దాడి, ముష్కరుడు మృతి, మరో ఉగ్రవాది ఎన్కౌంటర్ అని చెప్పి ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. అంటే ఎవరైతే యాక్చువల్లీ పహల్గామ్ ను దాన్ని డిజైన్ చేసింది, అంటే దాన్ని ప్లాన్ చేసింది సంస్థ వచ్చేసి ద గ్లోబల్ టెర్రరిస్ట్ సంస్థ, టిఆర్ఎఫ్ అనమాట. ద రెసిస్టెంట్ ఫోర్స్. సో దాన్ని పాకిస్తాన్ లోని లష్కర్ ఏ తోయిబా సంస్థ నడిపిస్తుంది అనమాట. సో ఆ ముఠా నాయకులే ఈ సులేమాన్ గాని మిగతా నాయకులు. సో వాళ్ళు నిన్న హతం కావడం జరిగింది. నిజంగా చాలా హెడ్స్ అప్ టు ఇండియన్ ఆర్మీ. నెక్స్ట్ ఇంకోటి చూసినట్టయితే, చదరంగంలో మహారాణి ఫైనల్లో హంపీకి నిరాశ. సో ఫైనల్లో ఫిడే వరల్డ్ కప్ చెస్ ఛాంపియన్షిప్, ఉమెన్స్ ఛాంపియన్షిప్ ను దివ్యా దేశ్ముఖ్ గెలుచుకుంది. సో ఫైనల్లో ఇద్దరు భారతీయులే పోటీ పడడం జరిగింది, కోనేరు హంపి, దివ్యా దేశ్ముఖ్. కోనేరు హంపి మన తెలుగు అమ్మాయి, దివ్యా దేశ్ముఖ్ వచ్చేసి నాగ్పూర్ కు చెందిన అమ్మాయి. సో వీళ్ళిద్దరు పోటీ పడడం వల్ల సో అల్టిమేట్ గా ఫస్ట్ గేమ్, సెకండ్ గేమ్ డ్రాగా ముగిసింది. సో థర్డ్ గేమ్ లో దివ్యా దేశ్ముఖ్ గెలవడం, సో ఆమె ఫిడే వరల్డ్ కప్ చెస్ ఛాంపియన్ గెలవడం నిజంగా చాలా సంతోషకరం. ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, అత్యంత ఖరీదు అమూల్య సేవలు. రేపు నింగిలోకి నైసర్ ఉపగ్రహం, మానవాళి చరిత్రలోనే అత్యంత ఖరీదైన భూ పరిశీలన ఉపగ్రహ ప్రయోగానికి రంగం సిద్ధమైంది. దాదాపు 11,200 కోట్ల వ్యయంతో రూపొందించిన అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, భారత రోదసి పరిశోధన సంస్థ ఇస్రో సింథటిక్ ఎపేర్చర్ నైసర్ శాటిలైట్ ను బుధవారం సాయంత్రం 5:40 జిఎస్ఎల్వి F-16 రాకెట్ ద్వారా నింగిలోకి దూసుకెళ్తుంది. సో ఇది అన్నమాట మేజర్ గా నాసా ఇస్రో సంయుక్తంగా, అంటే ఇది పూర్తిగా నాసా ఇస్రో సంయుక్తంగా చేపడుతున్న నైసర్ ఉపగ్రహం శాటిలైట్ ను
రేపు నింగిలోకి శ్రీహరికోట నుంచి సతీష్ ధావన్ కేంద్రం నుండి శ్రీహరికోట నుంచి రేపు దాదాపు 5 గంటల 40 నిమిషాలకు లాంచ్ చేయబోతున్నారు. ఇది అత్యంత ఖరీదైన భూమి ఉపగ్రహం. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇది భూమి యొక్క ఆర్బిట్స్, భూమి యొక్క పరివర్తన గురించి మేజర్ గా ఈ ఉపగ్రహం అధ్యయనం చేస్తుంది అనమాట. ఇది పూర్తిగా ఇస్రో మరియు నాసా జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్ గా దీన్ని లాంచ్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ జలాశయం ఢిల్లీలోనే తేల్చుకుంటాం. బీసీ రిజర్వేషన్లపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం. 5, 6, 7 తేదీల్లో ఆందోళనలకు కార్యాచరణ. సో అస్థినాకు వెళ్లనున్న సీఎం, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు. సో యాక్చువల్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో కొంచెం ఈ ఒక్క విషయంలో చాలా ముందుకు, అంటే మిగతా అన్ని వదిలేసి ఓన్లీ ఒక బీసీ రిజర్వేషన్ పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తుందని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. సరే, ఇది అందరికి బీసీలకు రిజర్వేషన్స్ కావాలి, ఖచ్చితంగా వాళ్ళకు ఏదైతే తమాషా ప్రకారం ఖచ్చితంగా రావాలి, కానీ మొత్తం దీనిపైనే ఎక్కువగా ఫోకస్ చేయడం. సో మిగతా విషయాలలో చాలా ఇబ్బంది ఉంటుంది అనమాట. ఎందుకంటే చెప్తాను, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల గురించి కోర్టు ఏమని చెప్పింది, ఖచ్చితంగా 3 నెలల్లో కంప్లీట్ చేయమని చెప్పింది. 1 నెల రోజుల్లో రిజర్వేషన్ ఇవ్వమని చెప్పింది, 1 నెల రోజుల్లో. కానీ ఇప్పటి వరకు ఈ బీసీ రిజర్వేషన్స్ కానీ మనం ఇంతగా ఇక్కడనే ఆగిపోయింది అనమాట. తెలంగాణ గవర్నమెంట్ మొత్తం బీసీ రిజర్వేషన్స్ దగ్గర. సో బీసీ రిజర్వేషన్ 42% ఎక్కడ ఉందంటే ఇప్పుడు ప్రెసెంట్ గా 42% కావాలని చెప్పి ఆర్డినెన్స్ తీసుకొని వచ్చింది తెలంగాణ గవర్నమెంట్. ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి గవర్నర్ కు పంపింది, గవర్నర్ కు ఫైల్ పంపింది. గవర్నర్ అతను సైన్ చేయకుండా, అంటే ఆ ఫైల్ పై సైన్ చేయకుండా న్యాయ సలహాకు పంపిండు. అయితే ఇది ఎప్పుడు కావాలి, గవర్నరు న్యాయ సలహాకు పంపిన తర్వాత ఇంకా మరి దానిపైన రాజ్యాంగ పరంగా ఏమైనా చర్యలు ఉంటాయా లేదా అనేది పూర్తిగా కూలంకుషంగా గవర్నర్ తెప్పించుకొని దాని మీద సైన్ పెడతారు. కాకపోతే రీసెంట్ గా ఒక సుప్రీంకోర్టు తమిళనాడులో రీసెంట్ గా ఒక తీర్పు ఇచ్చింది. హైలైట్ తీర్పు అనమాట. అది ఇంకా ఒక రిమార్కబుల్ తీర్పు. ఏదంటే గవర్నర్లకు ఫైల్ పంపించినప్పుడు వాళ్ళకి ఎన్నో రోజులు టైం ఇచ్చింది, 4 రోజులు ఎంతో టైం ఇచ్చింది. ఎగ్జాక్ట్లీ సబ్జెక్ట్ టు కరెక్షన్. 4 రోజుల తర్వాత గవర్నర్ సంతకం పెట్టకపోతే ఆటోమేటిక్ గా ఆ బిల్లులు సైన్ అయిపోయినట్టే అని చెప్పి సుప్రీంకోర్టు ఒక రిమార్కబుల్ తీర్పు ఇచ్చింది. సో గవర్నర్లు ఫైల్స్ తమ దగ్గర పెట్టుకొని నాచుడు ధోరణి చేయొద్దు. ఏదో ఒకటి ఖచ్చితంగా వాళ్ళు చెప్పాలి. వాళ్ళ కొంచెం సమయంలో ఎస్ అంటే ఎస్, లేకపోతే రిజెక్షన్ అంటే ఎందుకు రిజెక్షన్. ఒకవేళ మీరు రిజెక్షన్ చేయకుండా, అప్రూవ్ చేయకుండా తమ దగ్గరనే పెట్టుకుంటే ఖచ్చితంగా అది కొన్ని రోజులకు ఆటోమేటిక్ గా అమలు అవుతుందని చెప్పి సుప్రీంకోర్టు తమిళనాడులో ఒక దాంట్లో తీర్పు ఇవ్వడం జరిగింది. సో మరి అదే దాని తీర్పు ప్రకారమే మరి ఇలాంటిదే పరిస్థితి ఉంటే ఎలా ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో అడుగుదాం. సో ఇదొక మేజర్ గా అనమాట. సో ఒకవేళ గవర్నర్ ఏదో ఒకటి చెప్పి పంపాలి. సో మరి అక్కడ మరి వాళ్ళకి కాకముందే, ఈ గవర్నర్ సమయం కాకముందుకే మరి వీళ్ళు 5th, 6th, 7th ఈ 3 ఢిల్లీకి రాష్ట్రపతి దగ్గరికి వెళ్తున్నారు అనమాట. ఫైల్ ఏమో గవర్నర్ దగ్గర ఉంది, మరి వెళ్ళేదేమో రాష్ట్రపతి దగ్గరికి. అది ఎట్లా సాధ్యమైంది? కోర్టుకు వెళ్ళొచ్చు. కోర్టు కంటే ఎంతో సమయం తీసుకొని కోర్టుకు వెళ్ళొచ్చు. కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఖచ్చితంగా దీనిపై అసలు రాజ్యాంగ విరుద్ధం అనమాట. గవర్నర్ దగ్గర ఫైల్స్ ఉంచుకోవడం రాజ్యాంగ విరుద్ధం. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా తప్పుంటే రిజెక్ట్ చేసేసేయండి, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ ఒప్పుకుంటే సైన్ చేసేసేయండి.
హోల్డ్ చేయొద్దు మీరు. అది ఒక సుప్రీంకోర్టు చాలా గైడెన్స్ ఉంది. ఒకవేళ బీసీ రిజర్వేషన్స్ 42% ఇది రాజ్యాంగ విరుద్ధమని గవర్నర్ నిర్ణయానికి వస్తే, న్యాయస్థానాల నిర్ణయానికి వస్తే ఇమీడియట్ గా ఫైల్ రిటర్న్ పంపించేసేయండి. అది హక్కు, గవర్నర్ యొక్క హక్కు. రిటర్న్ పంపించడం, అప్రూవ్ చేయడం అది గవర్నర్ విచక్షణాధికారం కిందకి వస్తుంది అనమాట. దాన్ని క్వశ్చన్ చేసే అధికారం కూడా ఎవరికి లేదు. కాకపోతే ఏంటంటే హోల్డ్ చేయొద్దు. అంటే హోల్డ్ అంటే ఆ ఫైల్ తన దగ్గర పెట్టుకొని వెయిటింగ్ లో ఉండదు. సో ఏదో ఒకటి చేస్తారు నమ్మకం. సో ఇది మేజర్ గా ఇది బీసీ రిజర్వేషన్స్ గురించి. సో ఇదండి ఈరోజు న్యూస్ అనాలిసిస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.